ఈ మెజిషియన్ ఒక భయంకరమైన డెత్ ఎస్కేప్ మ్యాజిక్ ట్రిక్ ని ఈ రోజు చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను లోతైన సముద్రంలోకి దూకగానే తాళం చెవి పొరపాటున సముద్రం అడుక్కి జారిపోయింది. ఈ విషయం అతనికి తెలియదు. అతడు మోస్తున్న బరువైన వస్తువు కారణంగా అతను నేరుగా కిందికి వెళ్ళిపోయాడు. తన వేళ్లల్లో తాళం చెవిని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది జారిపోయిందని తెలుసుకున్నాడు. అతను ఎంత ఆత్రంగా వెతికినా కానీ సముద్ర పడుగున చిన్న చిన్న రాళ్లు ఉండడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ చిన్న తాళం చెవిని అక్కడ కనిపెట్టాలి అంటే ఇసుకలో సూదిని వెతికినట్టే అవుతుంది. ఇంతలో అతను ఊపిరి తీసుకోలేని స్థితికి చేరుకున్నాడు. శరీరానికి కట్టిన ఇనుప బరువులు అతన్ని పైకి ఎగరనివ్వలేదు. గొలుసులు తెంపడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పైన చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం అతను ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలియదు. కొందరు మాత్రం ఇది కూడా మ్యాజిక్లో భాగంగా కావాలనే చేస్తున్నారు అనుకున్నారు. కానీ పక్కనే ఉన్న ఫీమేల్ అసిస్టెంట్ మాత్రమే సమయాన్ని చూసి ఏదో తప్పు జరిగిందని గ్రహించింది. 5 నిమిషాలు దాటిపోయింది. వెంటనే ఆమెకు మెజిషియన్ కింద ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థమైంది. ఆమె సముద్రంలోకి మరో దారి నుంచి దూకింది. అదృష్టవశాత్తు త్వరగా అక్కడ ఉన్న మెజిషియన్ను చూసింది. ముందు అతనికి కొంత ఊపిరి ఇచ్చింది. వెంటనే పోయిన తాళం చెవిని వెతకడం మొదలుపెట్టింది. అతని అదృష్టం బాగుండి కేవలం కొన్ని సెకండ్లలోనే రాళ్ల మధ్య తాళం చెవి మెరుస్తూ కనిపించింది. మెజిషియన్ ఆ తాళం చెవి పట్టుకుని ఇనప తాళం తీయడంతో పాటు గొలుసులు విప్పి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆమె మాత్రం ఇంకో దారి నుంచి బయటకు వచ్చింది. పైకి వచ్చిన వెంటనే ఆ మ్యాజిక్ ట్రిక్ను చూసి ప్రేక్షకులందరూ అభినందించారు.